పర్సనల్ వ్యూ మాత్రమే ఇది. సార్ మీరు ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయాలి? ఇంతకు ముందు అడిగారు, మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మనం టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోయి చెప్పలేదు మీరు ఆన్సర్, అందుకని మళ్ళీ అడుగుతున్నా. సో నేను చెప్తుంటే మధ్యలో వేరే టాపిక్ వెళ్ళిపోయాం మనం. సో ఏ సెక్టారు అంటే రెండు రకాలుగా ఉంటుందండి. మార్కెట్ పడుతున్నప్పుడు కొంచెం సేఫ్ గా అంటే ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఇటువంటి కంపెనీస్ కొంచెం బాగుంటుంది. డిఫెన్సివ్ సెక్టర్ అంటారు ఇటువంటి కంపెనీస్. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి కొంచెం రిస్క్ తక్కువ ఉండే అవకాశాలు ఉన్న కంపెనీస్ అంటే ఇవి. ఇప్పుడు టెక్నాలజీ, ఐటీ చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటివి చాలా డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి, తీసుకోవచ్చా? టీసీఎస్ వద్దండి. ఐటీ అనగానే మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్ కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు అంటే ఐటీలో కూడా కొంచెం మిడ్ సైజ్ వెళ్ళడం బెటర్ అండి లార్జ్ క్యాప్ కన్నా. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మరి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చూస్తే లార్జ్ క్యాప్ లో కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అంటే ఐటీ అనగానే మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్ కాకుండా కొంచెం డొమెస్టిక్ ఎకానమీ మీద ఆధారపడిన ఐటీ కంపెనీస్ లో సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. యుఎస్ ట్రంప్ కు సంబంధించిన ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ స్టాక్ మార్కెట్ లో? ట్రంప్ వల్లే కదా ఇవన్నీ పడుతున్నాయి, ఆయన టారిఫ్స్ వీటి వల్లే కదా. ఏమన్నారండి? ట్రంప్ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద? ట్రంప్ రాకముందు నుంచి కూడా పడుతుంది కదండి. కానీ ట్రంప్ రావడంతో నవంబర్ లో గెలుపు ఖాయమైనప్పటి నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. టారిఫ్స్ అని, లేకపోతే డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్ పెరిగిపోయినాయి. ట్రంప్ వల్ల పడుతుంది అని ఒక అంటే ఇంకా చెప్పాలంటే ట్రంప్ అనేది ఇంకొక విధంగా మన ఇండియాకి మనం మొదట్లో అనుకున్నది ఏంటి అంటే ఇండియాకి చాలా పాజిటివ్ గా ఉంటుంది అనుకున్నాం కదా అందరం. సో ట్రంప్ రాకముందు నుంచి పడుతుందండి మార్కెట్స్. ట్రంప్ వల్ల నిజంగా ట్రంప్ వచ్చేసి ఇండియాలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మీరు తీసుకొచ్చేసేయండి మన యుఎస్ఏకి అని చెప్పి ఉండరు కదండి. ఇప్పుడు April 1 నుంచి టారిఫ్స్ వేస్తే సార్ ఫార్మా, ఐటీ మీద ఆయన 15% 20% టారిఫ్ వేసాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఉంటుందండి, కొంచెం నెగటివ్ ఉంటుంది. కానీ అది లాంగ్ టర్మ్ లో వాళ్ళు సస్టైన్ కాలేరండి. మన ఇండియా మీద వాళ్ళు ఆంక్షలు పెట్టారంటే లాంగ్ టర్మ్ లో యుఎస్ కూడా సస్టైన్ కావడం కష్టం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ పరంగా కానివ్వండి, ఫార్మానే అనుకుందాము, అక్కడ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని, ఓన్ గా తయారు చేసుకొని, ఓన్ గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఫార్మా ఒక వ్యక్తి దాన్ని కొనాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి. అదే మనం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా తక్కువ పడుతుంది. మన ఇండియా నుంచి కానివ్వండి, లేదా ఈవెన్ వేరే చిన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. కాకపోతే మనం బాగా ఫార్మాలో లాస్ట్ 10-12 ఏళ్లలో చాలా క్వాలిటీ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాము. సో ఒకప్పుడు కానీ చూస్తే ఎప్పుడు కూడా యుఎస్ ఎఫ్డిఏ నుంచి మనకి నెగిటివ్స్ వచ్చేవి అనమాట. బట్ ఇప్పుడు ఈ రోజు ఆ పరిస్థితి లేవు. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నామో ట్రంప్ ఏంటి అంటే చాలా వరకు డొమెస్టిక్ గానే మనం ఇటు మన ఇండియా కానివ్వండి, లేకపోతే వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్ గానే ఎదుగుదాం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి టెంపరీగానే ఉంటాయండి, ఎందుకంటే సస్టైన్ కాలేదు. ఈవెన్ మనం అవసరం వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళ అవసరం మనకుంది, మన అవసరం వాళ్ళకుంది. ఇది గతంలో కూడా చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్ టర్మ్ లో సస్టైన్ కావు. మళ్ళీ బ్యాక్ టు వాళ్ళు ఇండియా మీద ఆధారపడాల్సిందే. వాళ్ళకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అంకాలజీకి చెందిన జుమాబ్స్ అంటాం, అటువంటి వాటిని ఇక్కడ తయారు చేసుకుని వాళ్ళ ఇక్కడ నుంచే వాళ్ళకి అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళకి ఇంకా తక్కువ పడతాయండి. కాబట్టి ఏంటంటే ఇండియా అనేది ఎప్పటికీ లాంగ్ టర్మ్ కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు చాలా కాలంగా తక్కువ పెరిగినాయి ఉన్న వాటిలో ఎఫ్ఎంసీజీ ఒకటి తక్కువ పెరిగింది, తర్వాత ఇటీవల కాలంలో తక్కువ పెరిగింది, ఐటీ కూడా తక్కువ పెరిగింది. సో అటువంటి స్టాక్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేయాలంటారు. ఇప్పుడు అంటే ఐటీ అంటే అన్ని కాదండి, కొంచెం డొమెస్టిక్ మీద ఆధారపడిన ఐటీ కంపెనీస్ ని మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. యుఎస్ మీద బేస్డ్ కాకుండా డొమెస్టిక్ మీద ఆధారపడిన ఐటీ కంపెనీస్ మీద ఏంటంటే ఇన్నోవేటివ్, అంటే మళ్ళీ అగైన్ బిజినెస్ చూడాల్సి ఉంటుందండి. అంటే మనం ఈ విధంగా చెప్పలేము, ఐటీ అంటే చాలా ఉంటాయి. సో మళ్ళీ బిజినెస్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈవెన్ మీకు స్టిల్ నేను ఇన్ఫ్రా మీద పాజిటివ్ గానే ఉన్నాను, రైల్వేస్ మీద పాజిటివ్ గా ఉన్నాను,
తర్వాత ఇట్లా తర్వాత ఎన్బిఎఫ్సి సెక్టర్ ఇన్ఫ్రా మీద ఇప్పుడు కూడా పాజిటివ్ అయినా అంటే మొన్న బడ్జెట్ తర్వాత చాలా మంది ఇంక ఇన్ఫ్రా పని అయిపోయింది, డిఫెన్స్ పని అయిపోయింది, రైల్వేస్ పని అయిపోయింది స్టాక్స్ అన్నారు కాదా? ఇవన్నీ కూడా ఇప్పుడు మెచ్యూరిటీ ఉంటే పని అయిపోవడం ఉండదండి. సో పెరగడం ఆగిపోయి పడ్డం స్టార్ట్ అయినాయి. ఎట్లుంటుందంటే ఇప్పుడు స్ట్రీట్ లో అంతా ఎలా అంటారంటే పెరుగుతూ ఉంటే ఇంకా ఇంకా అయిపోయి ఇంకా అసలు మీకు చూడండి ఒక 8 నెలల క్రితం అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు పిఎస్యు స్టాక్స్ కొనకపోతే మీరు పిచ్చోళ్ళు అన్నట్టుగా చెప్పారు. సో అందరు కొన్న వాళ్ళందరూ ఇరిగిపోయారు. ఆ టైంలో నేను పదే చెప్పాను పిఎస్యు స్టాక్ జోలికి వెళ్ళాకండి నేను చెప్పాను. సో ఈ రోజు అవి 50% పడిపోయి ఉన్నాయి. సో ఆ విధంగా స్ట్రీట్ అంతా ఆ విధంగా చెప్తుందండి. ఏదైనా కూడా అతిగా మార్కెట్లు అట్లా బిహేవ్ చేస్తాయి, స్ట్రీట్ కూడా అదే విధంగా ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగానే ఉంటారు. అంటే సైకలాజికల్ గా ఆ విధంగా అయిపోతారు. అయితే ఏమి ఇన్ఫ్రా కంపెనీస్ కి డోకా లేదండి, మళ్ళీ చెప్తున్నాను. సో మన ఇన్ఫ్రా స్పెండింగ్ అనేది ఫ్యూచర్ లో గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫ్రా కంపెనీస్ మెజారిటీ 80% కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్ చాలా చక్కగా అయ్యాయి. ఒకప్పుడు పెద్ద ఎత్తున డెట్ ఉండేది, ఈ రోజు డెట్ తగ్గించుకున్నాయి. సో అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాము గవర్నమెంట్ ఏమాత్రం వెనక తగ్గటం లేదు ఇన్ఫ్రాకి స్పెండ్ చేయడం అనేది. సో ఇన్ఫ్రా పని అయితే ఏం కాలేదండి. స్టాక్స్ పడతాయి, ఎందుకు పడతాయి అంటే అవి హై బీటా స్టాక్స్. ఇన్ఫ్రా స్టాక్స్ ని హై బీటా స్టాక్స్ అంటాం. అంటే నిఫ్టీ 10% పడితే అవి 30% పడతాయి. దాని ట్రెండ్ ఆ విధంగానే ఉంటుందండి. మళ్ళీ రేపొద్దున ఇక్కడ నిఫ్టీ ఒక 5% పెరిగితే అవి 30% పెరుగుతాయి. వాటి దాన్ని ఏమంటాము పెరగడం పెరిగిన దగ్గర కూడా అదే విధంగా దీన్ని హై బీటా స్టాక్స్ అంటాం అన్నమాట. కాలేదంటే ఓకే. చివరిగా ఇప్పుడు మీరు ఏం చెప్తారు, ఈ సమయంలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బెస్టా, సిప్ బెస్టా? బాటమ్ అవుట్ అయింది కాబట్టి బాటమ్ అవుట్ దగ్గరలో ఉంటే లంసమ్ పెట్టొచ్చా? అంటే అదేనండి, ఎవరు కూడా టైమింగ్ చేయలేరండి. నేను చేయలేను, ఎవరు ప్రపంచంలో ఎగ్జాక్ట్ గా మార్కెట్ ని ఇక్కడ నుంచి పడదు, ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా పడదు అని ఎవరు కూడా టైమింగ్ చేయలేరు. కొన్ని సందర్భాల్లో అసలు అద్భుతమైన స్టాకు అంటే అటు వాల్యుయేషన్స్ ఉండి అటు గ్రోత్ ఉండి స్టాకు మీకు ₹100 ఉండాల్సిన స్టాకు, ఇంట్రెన్సిక్ వాల్యూ ₹100 ఉన్న స్టాక్ మీకు ₹30 దొరుకుతుంటుందండి. లేక్ ఆఫ్ బయింగ్ కావచ్చు, రకరకాల కారణాలు. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 2020 అంటే కోవిడ్ కి ముందు అంటే 2019 హాఫ్ నుంచి ఒక 8 నెలలు 9 నెలలు అయితే మరీ దారుణం అండి. ఆ టైంలో అంటే ఇండెక్స్ ఏం పడలేదు. అంటే 2019 స్టార్టింగ్ నుంచి 2020 స్టార్టింగ్ వరకు, కోవిడ్ కి ముందు వరకు ఇండెక్స్ అక్కడే ఉంది. స్టాక్స్ అయితే విపరీతమైన ₹300-400 ఉన్న స్టాక్ ₹30 వచ్చేసి వితౌట్ ఎనీ రీజన్ అనమాట. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ కూడా పడిపోయినాయి. ల్యాక్ ఆఫ్ రీటైల్ పార్టిసిపేషన్ అనమాట. రీటైల్ పార్టిసిపేషన్ అప్పుడు అసలు లేదు మార్కెట్ లో. కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండి. ఇవన్నీ తెలుసుకొని, డైనమిక్స్ తెలుసుకొని మంచి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ నమ్ముకోవాలండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టాక్స్ ఇవి కూడా చాలా స్టాక్స్ డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి అనుకోవచ్చా? లార్జ్ క్యాప్ దొరుకుతున్నాయండి. కొన్ని స్టాక్ డిస్కౌంట్ అని కాదు కానీ డిస్కౌంట్ లో వాల్యుయేషన్ తక్కువ ఉన్నాయంటారా? ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్ ఉంది. కోటక్ బ్యాంక్ స్టార్ట్ చేయొచ్చు అండి. కోటక్ బ్యాంక్ ఇక్కడ నుంచి భారీగా పడదు. 5-6 ఏళ్ళు పెరగలేదు. 5-6 ఏళ్ళు 2000 దాటి మధ్యలో కోవిడ్ టైంలో, కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 2 సందర్భాల్లో వెళ్ళింది. 2000 తర్వాత కిందకు వచ్చేసింది. సో అటువంటి వాటిలో మీరు ఫెడరల్ బ్యాంక్ ఒకటి, తర్వాత బ్యాంకింగ్ లో వెళ్ళాలి అనుకుంటే వైఎస్ఆర్ బ్యాంక్ ఒకటి, ఇటువంటి అంటే మన స్టాక్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో చాలా స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు మార్కెట్లు భారీగా పడుతున్నా కూడా కోటక్ బ్యాంక్ ఒక లెవెల్ వరకు అయినా కిందకి వెళ్ళదండి నా ఉద్దేశం ప్రకారం. సో ఈ విధంగా స్టాక్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ శేష్ గారు, మీ అమూల్యమైన సమావేశం. సో మొత్తానికి రెహానా 22,552కు నిఫ్టీ పడిపోయింది. కొద్దిమంది 19,000 వరకు కూడా వస్తుందంటారు. బట్ శేషు గారేమో మోస్ట్లీ బాటమ్ అవుట్ అయింది. ఇంకొక 2-3% పడితే పడొచ్చు కానీ దాదాపు దగ్గరకు వచ్చింది. మళ్ళీ పెరిగే అంటే ఈ సమయంలో సిప్లు ఆపొద్దు, ఈ సమయంలో స్టే ఇన్వెస్టెడ్. ఎప్పుడైనా మళ్ళీ టర్న్ అరౌండ్ కావచ్చు. టర్న్ అరౌండ్ అంటే నెగటివ్ నుంచి పాజిటివ్ వైపు టర్న్ అరౌండ్ కావచ్చు, పరుగులు కూడా పెట్టొచ్చు అని చెప్తున్నారు. క్వాలిటీ స్టాక్స్ అంటే ఏదైతే అందరూ ఫండమెంటల్ గా
బాగున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇంకా కూడా చాలా ఎక్కువ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాంతో పోలిస్తే లార్జ్ క్యాప్స్ ఎస్పెషల్లీ అయిన ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇటువంటివన్నీ కూడా ఎఫ్ఎంసీజీ అంటారు. ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ టెక్నాలజీ కానీ ఇటువంటి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని ఆయన సలహా ఇస్తున్నారు. అంటే స్టాండర్డ్ గా ఉండేవి ఇంత లాస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఎస్, డిఫెన్సివ్ స్టాక్స్ గా చెప్తూ ఉంటారు వీటిని. ఓకే, ఎఫ్ఎంసీజీ కానీ తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు బ్యాంకింగ్ సెక్టార్ లో కొన్ని స్టాక్స్ చెప్పారు. కోటక్ మహీంద్రా, ఫెడరల్, ఇవన్నీ ఆయన రికమెండేషన్. కరూర్ వైశ్య మార్కెట్ పడినా పెద్దగా పడట్లేదు. సో అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇబ్బంది ఏమి లేదు, బడ్జెట్ తో ఇబ్బంది ఉన్నా అని కూడా ఆయన చెప్తున్నారు.